శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 162వ భాగము. రాముడు దర్శించిన హనుమ, హనుమ దర్శించిన రాముడు 2వ భాగము. సువర్ణాభౌ బంగారు ఛాయగలవారు, పద్మపత్రేక్షణ తామరరేకుల కనుల గలవారు అని నాడు హనుమ. ఈ రహస్యము చాందోగ్యోపనిషత్తులో అంతరాదిత్య విద్య అని, సూర్యమండలాంతర్వర్తి అగు పురుషుని ఉపాసించుట అని చెప్పబడినది. ఆ సూర్యమండలములో ఉన్న పురుషుడు అథయ ఏషోతరాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే అని ప్రారంభించి తస్యతాకప్యాసం పుండరీకమేవ మక్షిణి అని వివరింపబడినది. సూర్యమండలములో బంగారము వలె చూడవలెనని అనిపించునట్టు పురుషుడు కనపడుచున్నాడు. అతడు బంగారు వలె మెరియునట్టి గోళ్ళు గలవాడు. కేశములు మొదలు గోళ్ళు వరకు అంతయు బంగారు వలె నుండును అని చెప్పి, వాని నేత్రములు అప్పుడే ఉదయించిన సూర్యునిచే వికసింపజేయుబడిన తామర పువ్వుల రేకుల వలె ఉండునని వర్ణింపబడినవి. లోతైన నీటిలో మొలచి వీటిని తాకుచు నీటిపై తేలుచు నిలచి లావైన కాడపై ఉండి అప్పుడే ఉదయించిన సూర్యునిచే వికసింపజేయబడిన తామర పువ్వు రేకుల బోలిన కన్నుల గలవాడు సూర్యమండలములో ఉండు పురుషుడని వర్ణించినారు. ఆ విషయము ఎరింగి హనుమ, నీ దేహఛాయ బంగారమును పోలి ఉన్నది అని అన్నాడు. కావున ఇతడు సామవేదమును అధ్యయనం చేసినట్లు రాముడు గుర్తించాడు. వేదాంగములు 6: శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిర్ముక్తము, కల్పము, జ్యోతిషము. అందు వ్యాకరణము ప్రధానము. శబ్దముల యొక్క నిర్మాణమును తెలియజేయు శాస్త్రముచే ఏర్పడిన శబ్దములు సాధు శబ్దములు. వాడుకలో కొన్ని అపశబ్దములుండును. వానిని వదిలి శాస్త్రముచే సిద్ధించిన సాధు శబ్దములను ఎరింగి ప్రయోగించవలెను. వ్యాకరణము తెలిసిననే గాని వేదమునకు అర్థము చెప్పజాలరు. స్వరమును బట్టి అర్థము మారుట గుర్తింపజాలరు. అట్టి వ్యాకరణములు 9 రకములు. ఆ 9 రకములగు వ్యాకరణములను ఎరింగినవాడు హనుమ, నవవ్యాకరణ పండితుడు. వ్యాకరణమును ఈతడు చాలాసార్లు వినియున్నాడు. కనుకనే శాస్త్రమును అనుసరించి ఏర్పడిన సాధు శబ్దములనే గాని అపశబ్దములను ప్రయోగించలేదు. ప్రకృతి, ప్రత్యయములు, సమాసములు, సంధులు మొదలగునవి వ్యాకరణము తెలియునవి. అందుచే ఈతడు అంగములలో ప్రధానమైన వ్యాకరణమును అధ్యయనము చేసినాడని తెలియచున్నది. అంగములలో శిక్ష అనునది ఒక అంగము. ఇది వర్ణములను ఎట్లు ఉచ్చరింపవలెనో, వాక్యములను ఎట్లు పలకవలెనో, మాట్లాడినప్పుడు ఎట్లు మాట్లాడవలెనో తెలియచేయును. ఈతడు ఆ శిక్షను బాగుగా ఎరింగినవాడు. హనుమ మాట్లాడుతున్నప్పుడు ముఖమునందు గాని, నేత్రములలో గాని, నుదుటియందు గాని, ఇతర అవయవములలో గాని ఎచ్చటనో ఏ విధమైన వికారము కనబడలేదు. ఎంత సూక్ష్మముగా పరీక్షించినను ఏ వికారమూ లేదు. ఇట్లు శ్రీరాముడు హనుమ వాక్చాతుర్యమును లక్ష్మణునితో చెప్పి ప్రశంసించినాడు. ఇందు అతని వేదాధ్యయన సంపత్తి, వేదాంగ జ్ఞానము, వ్యాకరణ శిక్షాదులను ఎరింగి మాటాడెడి నేర్పు వర్ణింపబడినది. గమనిక: పై విశ్లేషణ పరమపద వాసులు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి ప్రవచనం మరియు గోవిందరాజీయం వ్యాఖ్యానం నుంచి గ్రహించబడింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.